దీన్ని ఎలక్ట్రికల్ ఈల్ అంటారు. ఎలక్ట్రికల్ హీల్. ఈల్ ఇది హీల్స్ వచ్చేసి ఇవి కూడా సముద్రంలో నివసించేటువంటి జీవి ఇది. ఎలక్ట్రికల్ హీల్ అన్నారు అంటే పవర్ సప్లై చేస్తారు. ఎస్, దీన్ని మీరు అది అటాక్ దాన్ని ఏదైనా సరే ఎంత పెద్ద తిమింగళం కూడా దాన్ని అటాక్ చేయలేదు, అవునా సార్? ఎంత షార్క్ కూడా దాన్ని అటాక్ చేయలేదు. దానికి ఉన్న గొప్పతనం ఏంటంటే దాన్ని టచ్ చేస్తే దానికి ఏదైనా హాని జరుగుతుంది అన్నప్పుడు అదొక పవర్ జనరేట్ చేస్తుంది. 400 వాట్ల కరెంట్ని విద్యుత్తుని అది ప్రసరింపజేస్తుంది. ఒక చేప 400 వాట్స్. ఎస్ మీరు ఎందుకు కరెక్టే. ఆ చేప ఈసారి నేను 5 అడుగులు ఉండే చేపలు దీంట్లో కనీసం 10 చేపలు పెట్టడం జరిగింది. ఇది దాంట్లో పవర్ సప్లై చేసే చేపలు ఉన్నాయన్నారు. దానికి దీనికి దానికి తేడా ఏమంటారు? ఇది ఏంటంటే దాన్ని కాపాడుకునే దానికోసం ఒక ఎలక్ట్రికల్ పవర్ అది జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసి అటాక్ చేసే దాని మీద అది ఇది అవుతుంది. ఎక్కడ అవైలబిలిటీలో ఉంటుంది సార్ ఇది? నార్మల్గా ఇవి డీప్ సీలో అవైలబుల్లో ఉంటాయి సార్. చూడలేము. ఈ మన ఏంటంటే మామూలుగా ఫిషర్స్ మెన్స్కి ఈ వలలో కూడా పడుతూ ఉంటాయి, కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ రిటర్న్ బ్యాక్ సీల్లో వదిలిపెడతారు. డైరెక్ట్ గా పట్టుకుంటే షాక్ ఇస్తుందా సార్? ఎస్, దాన్ని డైరెక్ట్ గా టచ్ చేయలేము. దీన్ని నెట్స్ ద్వారా టచ్ చేయగలం. దీన్ని మనం ప్రొటెక్ట్ చేయాలన్నా చాలా కష్టమేమో. అంటే దీన్ని అది ఇక్కడ దానికి చాలా కష్టం. దీని మరి హ్యాండిల్స్ ఎలా సార్? ఎవరు చేస్తారు? దీనికి గ్లౌజ్ ద్వారా హ్యాండిల్ చేస్తారు సార్. ఎందుకంటే షాక్ లేకుండా గ్లౌజ్ ద్వారా, ఎందుకంటే దాన్ని టచ్ చేయాల్సిన అవసరం మాకు దాదాపుగా ఉండదు. ఎందుకంటే దీనంతా ఈ వాటర్ అంతా ఏదైతే ఉంటుందో స్కిమ్మర్స్ ద్వారా రోజు ప్యూరిఫై అయిపోతుంది. దానికి ఫీడింగ్ మాత్రం దానికి ప్రాన్స్ ప్రతిరోజు దానికి ప్రాన్స్ పెడతారు. దీని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది సార్? ఇది సుమారుగా ఈ ప్రతి ఒక్క జీవి కూడా సముద్రంలో నివసించే జీవులకి వయసు చెప్పడం అనేది నా తరం కాదు. అంటే ప్రతి ఒక్కరు దాదాపుగా మోర్ దెన్ 50 years పైన బతుకుతాయి, కానీ తక్కువ బతికే ఉండదు. 50 సంవత్సరాలు మినిమం. ఓకే సార్. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాం సార్ మనం? ఇది సింగపూర్ నుంచి. ఎంత ఉంటుంది సార్ ఒక చేప? ఇది ఒక్కొక్క చేప వచ్చేసి 1.5 lakh 2 lakhs అలా ఉంటుంది సార్ ఈచ్ పీస్. 2 లక్షలు ఒక చేప. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క చేప కూడా మోర్ దెన్ 50,000 పైన ఉంటుంది, తక్కువ ఉండే ఏది చేప లేదు. ఓకే సార్. దీన్ని నార్మల్గా దీన్ని పెంచుకోవచ్చా సార్? నార్మల్గా ప్రిఫరబుల్లా ఇది పెంచుకునేదానికి అక్వేరియంలో? కొంచెం మంది వీళ్ళు ఉంటారు ప్రేమికులు, వాళ్ళ ఇళ్లలో అక్వేరియంస్లో పెంచుకుంటారు. ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్. రోజు దానికి ఒక మినిమం ఒక 250 grams to 300 grams ప్రాన్స్ ఇవ్వాలి. అది ఫ్రెష్ ప్రాన్స్ మనం పెట్టాల్సి వస్తుంది. ఏంటంటే సముద్రంలో వేరుస్తూ జీవించే జీవి అది. దానికి కావాల్సిన ఆహారాన్ని తింటూ బతుకుతే జీవి. దాన్ని మనం అక్వేరియంలో పెట్టడం అంటే కష్టమే కదా. దానికి ఏంటంటే పెద్ద అక్వేరియంస్ కావాలి. ఇప్పుడు ఇల్లు ఉండేదే 30-40. దాంట్లో ఒక అపార్ట్మెంట్ తీసుకుని 1200 గజాల్లో 1200 స్క్వేర్ ఫీట్స్లో ఒక ఇల్లు ఉంటుంది. వాళ్ళు తీసుకొచ్చేసి 100 square feet అక్వేరియం పెట్టారు అనుకోండి, మిగతా ఇల్లే ఉంటుంది వాళ్ళకి. బయట మనం చూడలేమేమో సార్ అసలు. ఇంపాసిబుల్. ఇది వైజాగ్ ఫస్ట్ టైం సార్? అంతకు ముందు అరేంజ్ చేశారు? లేదు, ఫస్ట్ టైం. ఇవన్నీ కూడా ఫస్ట్ టైం. ఇండియాలోనే ఫస్ట్ టైం. ఎస్, ఎందుకంటే ఇది సుమారుగా ఇది క్యూబ్. ఇది టనల్ కాదు, క్యూబ్. ఇది మొత్తం సెంట్రల్ ఏసీ. మీరు చూస్తున్నారు ఈ సెటప్ అంతా కూడా. ఇది నేను సెటప్ చేసే కోసం నాకు సుమారుగా 2.5 నెలలు పట్టింది.